రివైవల్ ఫర్ బ్రోకెన్ హార్ట్. రివైవల్ ఫర్ బ్రోకెన్ హార్ట్. విరిగిన హృదయంకు ఉజ్జీవం. హృదయం గురించి చాలా రాయబడి ఉన్నాయి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. అలాగే హృదయంకి ఇంకేటి ఉన్నాయండి? నువ్వు అనే మాటలన్నీ కూడా నా హృదయంలో ఉన్నాయంట. అంటే బాధ కూడా హృదయానికి కలుగుతుంటుంది, హృదయంలోంచి అన్నీ కూడా వస్తుంటాయి. ఇక్కడ ఏమంటున్నాడంటే విరిగిన హృదయం అంటేనండి మన కుటుంబ పరిస్థితిలో, మన వ్యక్తిగత పరిస్థితిలో, సేవలో పరిస్థితిలో, ఆర్థిక పరిస్థితిలో, ఏవో కొన్ని పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయంటే హృదయాన్ని నల్లగొట్టేస్తాయి, కురింగిపోతాం. ఏమండి మీరు ఆలోచించేయండి, భర్తకు చెప్పుకోలేని బాధలు భార్యకు ఉంటాయి. అలాగ ఉండవంటే అబద్ధం. అది భర్త భార్యకి చెప్పుకోలేని బాధలు ఉంటాయి, అలాగ లేదు అంటే అబద్ధం. అలాగే నేను మీకు చెప్పుకోలేని బాధలు నాకు ఉంటాయి, లేదు ఐఎమ్ మిస్టర్ పర్ఫెక్ట్ అంటే అది అబద్ధమే. ప్రతిది ఎక్కడికి వెళ్తుందండి? బాధ హృదయానికి వెళ్తుంది. అప్పుడు ఏంటవుతుందండి? అది నలిగిపోతుంది, నొచ్చుకుంటాం, బాధపడతాం. మన బాధ ఎవరికి చెప్పుకోలేము. కుటుంబ పరిస్థితులు కొన్ని ఉంటాయి, బాధ ఎవరికి చెప్పుకోలేము. తండ్రి గురించి, తల్లి గురించి, బిడ్డల గురించి. ఏ తల్లి వచ్చి తన బిడ్డ చెడ్డదని చెప్పదు కదా, అలాగే ఏ భార్య వచ్చి మా ఆయన చెడ్డోడని చెప్పదు కదా. కానీ వాళ్ళ హృదయం ఏంటవుతుంది? నొచ్చుకుంటుంది అనమాట, బాధపడుతుంటుంది. ఇవాళ మెసేజ్ ఏంటంటే వారికి విరిగిన హృదయంకి ఉజ్జీవం. నువ్వు బాధపడుతున్నావా, కృంగిపోతున్నావా? దేవుడు నీకు ఉజ్జీవాన్ని ఇస్తానని చెప్తున్నాడు. నువ్వు కృంగిపోవాల్సిన పనే లేదు. మూలవాక్యం చూసుకుంటే మనకి వివరణ, బైబిల్ వివరణలోనికి వెళ్దామండి. యెషయా గ్రంథము 57:15. యెషయా గ్రంథము 57:15 చదివితే మూలవాక్యం. అప్పుడు మనకి వివరణ, బైబిల్ వివరణలో స్పష్టంగా అర్థమవుతాయి. చదువు తల్లి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసినైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇలాగ చెప్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు కోరుకున్నది అహంకారులు కాదు. దేవుడు అంటున్నాడు, అహంకారులను ఎదిరించి దీన మనస్సులతో నేను ఉంటాను అంటున్నాడు. అండ్ చాలామంది చూడండి, చాలా అహంకారంగా మాట్లాడతారు, చాలా గర్వంగా ప్రవర్తిస్తారు. అండ్ మరి నా జీవితంలో దేవుడు నన్ను బాగా దీవించాడు. అహంకారం ఉండాలంటే ఉండొచ్చు నాకు, కానీ అహంకారం అనేది ఎక్కడ వెతికినా దొరకదు నాకు. దేవుడు ఏం చేశాడంటే నలుగుకొట్టాడు. ఏంటి యేసు ప్రభు గారు చెప్పబడిన మాట ఏంటంటే ఆయన పొందిన గాయముల చేత విధేయత నేర్చుకున్నాడు. ఏంటి నిజంగా కష్టాల్లో ఉండి బాధల్లో ఉన్న వాళ్ళు అహంకారంగా మాట్లాడగలరా? ఒకరు అవసరం కావాలి, నా పరిస్థితి ఏంటి అనుకున్న వాళ్ళు గర్వంగా మాట్లాడగలరా? మాట్లాడలేరు, గర్వంగా ప్రవర్తించలేరు కూడా. కనుక ఈ మూల వాక్యం అనేది చాలా ప్రాముఖ్యత. మళ్ళీ ఒకసారి చదివి తల్లి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసమైన వాడు ఇలా చెప్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును నలిగిపోయినారు. చూసారా, వాళ్ళ ప్రాణాలు ఉజ్జీవం చేయడానికి వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం చెప్తున్నానండి, చిన్న పిల్లలగా ఎయిడ్స్ ప్రార్థన చేస్తానండి, నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తాను, కన్నీటి ప్రార్థన చేస్తాను, ఏడుస్తాను ప్రభు దగ్గర. ప్రభు మనవి వినడానికి కారణాలు అవేనండి. అహంకారులను ఎదిరిస్తానంటున్నాడు. అహంకారం ఉండవలసిన అవసరం లేదు. దేవుడిని దీవించాడా, విధేయతగా ఉండండి. అహంకారం ఎందుకు ఉండాలి? అహంకారం మాటలు అవసరం లేదు మీకు. ఈ వివరణలు చూస్తే మనం ఎక్కడ ఉన్నాం మనకు అర్థమవుతుందండి. ఉజ్జీవం యొక్క వివరణ నెంబర్ 1 చదువుతాలి. ఉజ్జీవం అంటే దేవుని సన్నిధి,
కృప మరియు అనుగ్రహం యొక్క ప్రవాహం. మరియు అనుగ్రహం యొక్క ప్రభావం. మళ్ళీ చదవండి. ఉజ్జీవం అంటే ఉజ్జీవం అంటే రివైవల్ అన్నారు ఇంగ్లీష్. ఉజ్జీవం అంటే ఏమిటంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి మన దగ్గర ఉండడం, అది ఉజ్జీవం. ప్రభుని అడిగారు, ప్రభువా మాకేం వద్దు, పరలోక రాజ్యం ఒకసారి చూపించమన్నారు. అప్పుడు ప్రభు ఏంటన్నాడు, పరలోక రాజ్యము మీ మధ్యన ఉన్నది అన్నాడు. 2-3 నా నామమున ఏకీభించి ప్రార్థన చేస్తే నేను అక్కడ ఉన్నాను అన్నాడు ప్రభు. కనుక ఏంటంటే మొదట ఉజ్జీవం అంటే దేవుని సన్నిధి, దేవుని సన్నిధి మన దగ్గర ఉండడం. కృప అంటే ఆయన కనికరము మరియు అనుగ్రహం యొక్క ప్రవాహం. అనుగ్రహము అంటే దేవుని యొక్క అనుగ్రహం, ఆయన వరాలు మనకి ఇవ్వడం, ఆయన ఆశీర్వాదం మనకి ఇవ్వడం, ఆ యొక్క ప్రభావమే ఉజ్జీవం అంటున్నాడు. తర్వాత ఉజ్జీవం అంటే నిరాశ చెందిన వ్యక్తులు తిరిగి శక్తివంతులు కావడం మరియు పునరుద్ధానం. ఉజ్జీవం అంటే ఏంటి? మళ్ళీ చదవది. నిరాశ చెందిపోయిన చూసారా, ఇంక నా జీవితంలో ఏం అవ్వదు, నాకు ఇది జరగదు, నేను పొందలేను అని అనుకో నిరాశలో ఉన్నా చూసావా, నిరాశ చెందిన వ్యక్తులకు తిరిగి శక్తివంతం కావడం ఉజ్జీవం అంటది. ఎస్, దేవుడు చేస్తాడు, దేవుడు నాతో ఉన్నాడు, నేను వెళ్తాను, జరుగుతుంది, అది ఉజ్జీవం అంటే. తర్వాత ఉజ్జీవం అంటే చనిపోయిన విశ్వాసం ఉన్న వ్యక్తులు ఆధ్యాత్మిక జీవితాన్ని పొందడం. మళ్ళీ చదవండి. చనిపోయిన విశ్వాసం అంటే ఉజ్జీవం అంటే చనిపోయిన విశ్వాసం ఉన్న వ్యక్తులు. విశ్వాసం ఏమైందటమ్మా? చచ్చిపోయిందట. దేవుడు చేస్తాడమ్మా, ఏడు చేస్తాడు, అలాగే చేస్తారు. ఈ పాస్టర్లు అందరూ అలాగే చేస్తారు. అమ్మ నీకు మంచి జరుగుతా, అలాగే చేస్తారు, అందరూ అలాగే చేస్తారు. మనుషుల మీద కొంతమంది ప్రార్థన కూడా చేయరు. ఇక్కడ ఉన్నారేమో అలాంటి వాళ్ళు, నాకు తెలియదు, కానీ కొంతమంది ప్రార్థన చేయడం మానేస్తారు. ఏమ్మా ఎలాగుంది ప్రార్థన నేను ప్రార్థన చేయడం మానేశాను. ఎందుకు ఎందుకు చేయాలా? ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తున్నాడా? ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందా? ఎందుకు చేయాలా? నిరాశపడిపోతారు. మళ్ళీ చదువుతలేదు. ఉజ్జీవం అంటే చనిపోయిన విశ్వాసం అంటే నీ విశ్వాసం ఆల్రెడీ డెడ్. నీ ఫెయిత్ ఆల్రెడీ డెడ్, చచ్చిపోయింది అనమాట. అంటే ఒక నిర్జీవం అయిపోయి, నువ్వు ఏం జరగదులే, ఏమవ్వదు, ఇవన్నీ వట్టిదే అనుకున్న టైంలో ఎటవుతుందట, ఆధ్యాత్మిక జీవితానికి అనుకోవడం. అక్కడలో నుంచి, ఆ నిరుత్సాహంలోంచి, ఆ చచ్చిపోయిన స్థితిలోంచి పైకి లెగిస్తావు అని చెప్తున్నాడు. అది ఉజ్జీవం. విరిగి నలిగిన హృదయంకు ఉజ్జీవం వివరణ. నెంబర్ 1, విరిగిన హృదయాన్ని ఓదార్చడం మరియు స్వస్థపరచడం గురించి బైబిల్ నొక్కి చెప్తుంది. మళ్ళీ చదవండి. విరిగిన హృదయానికి ఏంటి కావాలండి? ఓదార్పు కావాలి. ఏంటి మీరు ఆలోచించండి. మీరు బాగా బాధలు ఉన్నారనుకోండి, ఒక గాయాల్లోనో, నష్టాల్లోనో, నాన్న చనిపోయో, అమ్మ చనిపోయో, మనవాడు చచ్చిపోయో, ఆర్థిక ఇబ్బందుల్లోనో, ఏదో కష్టాలు ఉన్నారండి. ఎవరైనా వచ్చి నీకు ఒక ఆదరణ మాట చెప్తే నీ కోటాను కోట్లు ఇచ్చినట్టుగా అనిపిస్తుందండి ఆదరణ మాట. నేను ఎందుకు ఎవరికైనా బాగలేదని కానీ ఇమ్మీడియట్గా వెళ్తానంటే, నేను వెళ్ళి అక్కడ చేసేది ఏమీ ఉండదు. నేను డాక్టర్ని కాదు, నేను వాళ్ళకి వెళ్ళి ఆర్థిక సాయం కూడా ఏం చేయను. నేను వెళ్ళడం వల్ల వాళ్ళకి ఒక ఆదరణ ఉంటుంది అన్నమాట. పాస్ట్ గారు వచ్చారు అని ఒక ఆదరణ. చదవ మళ్ళీ. అది విరిగిన హృదయాన్ని ఓదార్చడం మరియు స్వస్థపరచడం గురించి బైబిల్ నొక్కి చెప్తుంది. ఓదార్చడమే కాకుండా స్వస్థపరచడం అంటే ఒక రోగాలు, శరీర రోగాలే కదా, ఆత్మీయ రోగాలు కూడా ఉంటాయి కదా. ప్రార్థన చేయకపోవడం ఒక రోగం ఉంటుంది కదా, విశ్వాసం లేకపోవడం ఒక రోగం ఉంటుంది కదా, అవి కూడా బాగుపడతాం. తర్వాత ఇది బాధపడే వారికి దేవుని యొక్క సామీప్యాన్ని మరియు పునరుద్ధరించే ఆయన శక్తి గురించి నొక్కి చెప్తుందండి. మళ్ళీ చదవవా. ఇది బాధపడే వారికి, ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళకి దేవుని సామీప్యాన్ని, దేవుడు దగ్గరికి రావడం అనేది. అండ్ దేవుడు మీతో ఉంటే మీకేమైనా భయం ఉంటుందా? అవసరాలు ఏమి ఉంటాయా? ఏంటి చూడండి, దావీదు గారు ఏమన్నాడు? ఆకాశం అందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాతో ఉంటే లోకంలో నీది అక్కర్లేదు అంటాడు. ఏంటి నా మనవరాలు ఉంటారు, వాళ్ళకి ట్యూషన్ నుంచి నేనే పికప్ చేయాలి. పికప్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన మాల్ దగ్గర నేను కారు ఆపుతాను, వెళ్ళి నేను కారులో కూర్చుంటాను. వాళ్ళు లోపలికి ఏంటి కావాలో అన్నీ తీసుకుంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా? డబ్బులు లేవు.
ఆలోచిస్తారా? ఆలోచించరు. ఏటి కావాలని కొనుక్కొని తిన్నగా కారు దగ్గరికి వచ్చి రైనా కూడా రాడు, ఏంజలీని పంపిస్తాడు. రాత్రి దగ్గరికి వెళ్ళి డబ్బులు పట్టి వాళ్ళు చెప్తారు, ఏంజలీని వచ్చి 500 అయిన తర్వాత 700 అంటే ఇస్తాను. అంటే వాళ్ళ గురించి ఆలోచించుకోవాల్సిన వాళ్ళ పని లేదు వాళ్ళకి. ఇవాళ నీ గురించి నువ్వు ఆలోచించుకోవాల్సిన పని లేదు. నీకు ఏటి కావాలో దేవుడికి తెలుసు. మీ నాన్న నీకు చేయలేడు, అది మీ ఇంట్లో వాళ్ళు నీకే చేయలేరు, నీకు కావాల్సిన వాళ్ళు ఇవ్వలేరు. కానీ నీకు కావాల్సిన నీకు ఇచ్చే దేవుడే యేసు దేవుడు. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించే దేవుడే యేసు దేవుడు. మా కుటుంబంతో ఇది సాధ్యం కాదు అనుకోవాల్సిన అవసరం లేదు. అండి నేను 4వ చదువుతునేటప్పుడు మా నాన్నగారు చెప్పాను, కమ్మలీలు సామాన్యమైన పరిస్థితి. మా అమ్మతో చెప్తున్నాను, అమ్మ నేను ఎప్పటికైనా అమెరికా వెళ్తానంటే మా నాన్నగారు చిట్టిడికి అన్నీ డాబులేనే, మన బ్రతికేంటి, మన అమెరికా వెళ్ళడం ఏంటండి. ఏంటి నా ఆశను దేవుడు నెరవేర్చాడా లేదా? నేను అమెరికా వెళ్ళడం అంటే నేను అనకాపల్లి వెళ్ళినట్టు వెళ్ళి వచ్చేస్తుంటాను అమెరికాకి. దేవుడు నీ ఆశలు నెరవేరుస్తాడు. అదే చదవ మళ్ళీ అది. ఇది బాధపడేవారికి దేవుడు సామీప్యాన్ని మరియు పునరుద్ధరించే అతని శక్తిని పునరుద్ధరించే ఆయన శక్తి. నిన్ను మరలా దేవుడు లేపుతాడు, నిన్ను నిలవబెడతాడు, శక్తివంతుడిగా నిలబెడతాడు. అది ఉద్యమం అనేది. తర్వాతమా దేవుడు విరిగిన హృదయం ఉన్న వారికి దగ్గరగా ఉంటాడు. దేవుడు ముందే చెప్పాడు కదా, అహంకారులు నేను వ్యతిరేకిస్తాను. అహంకారం చాలామంది అనుకుంటారు, నాకు అసలు అహంకారం లేదండి. నిన్ను పిల్లడమే అందరూ అహంకారం అని పిలుస్తారు. వీడు చాలా అహంకారం అండి వీడికి అంటారు, ఈ అమ్మాయికి చాలా అహంకారం అండి అంటారు. అహంకారం ఎప్పుడైతే ఉందో దేవుడి సన్నిధి నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ చదవం అది. దేవుడు విరిగిన హృదయం ఉన్న వారికి దగ్గరగా ఉంటాడు. తర్వాత దావీదు కీర్తన 147:3. దావీదు కీర్తన 147:3. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడు, వారి గాయాలు కడతాడు. గుండె చెదరడం అంటే ఇంకా నిరాశ నిస్పృహలో సుపీరియారిటీ అనమాట. అంటే నా పని అయిపోయింది, నాకేది మంచి జరగదు, ఒక నిరాశలో నిస్పృహలు ఉండేటప్పుడు ఏమంటున్నాడు అక్కడ, ఆయన బాగు చేస్తాడు నేను. తర్వాత వారి నీ గాయాలు కడతాడు. గాయాలంటే శరీరానికి తగిలిన దెబ్బలు కాదు, శరీరం దెబ్బలు కనిపిస్తాయి అబ్బాయికి. నీ మనసుకి కలిగిన దెబ్బలు, నీ హృదయానికి కలిగిన దెబ్బలు వాడికి కనిపించవు, నీలో నీవు కుమిలిపోతుంటావు. అవి బాగు చేస్తాను అంటున్నాడు. తర్వాత ఇర్మియా 29:12 వచనాలు. ఇర్మియా 29:12 వచనాలు. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయవచ్చురేమి, నేను మీ మనవి ఆలకింతును, మీ మనవులు ఆలకిస్తాను. మీరు నన్ను వెదికినట్లయితే పూర్ణమైన మనసుతో నన్ను గూర్చి మీరు విచారణ చేస్తే మీరు నన్ను కనుగొంటారు. అండ్ దేవుని కనుగొనడం అంటే ఏదో ఆశామాష కాదు. దేవుడా నువ్వు ఉన్నావా, నాకు కనిపించవా, దేవుడా నేను అడిగితేనే తెలుస్తుందా, నువ్వు దేవుడు కదా, నేను అడగకుండా నీకు తెలిసిపోవాలంటే దేవుడు ఏం చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వాలి. అమ్మే నేను అడగను, నేను దేవుడికి తెలియదేంటి, ఇలాగ మాట్లాడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం మాటలు చదవ. మళ్ళీ మొదటి నీ సంతానం, మీరు నాకు మీరు మొరపెడుతున్నారు, మీరు నాకు ప్రార్థన చేస్తున్నారు, నేను మీ మనవి ఆలకిస్తాను. మీరు నన్ను వెతికిన ఎడల, నన్ను వెతికినట్లయితే పూర్ణ మనస్సుతో నన్ను ఎలా వెతకాలండి? పూర్ణ మనసుతో విచారణ చేసిన మీరు నన్ను కనుగొందురు. దెన్ ఓన్లీ యుల్ ఫైండ్ ద గాడ్. దేవుడు అంటే ఒక ఆశ ఉండాలండి. ఏంటి ఇవాళ నాకు 24 hours నేను దేవుని సన్నిధి దేవుడితోనే ఉంటానండి. ప్రార్థించగానే దేవుని సన్నిధి నా దగ్గరకు వచ్చేస్తుంది, మోకరించగానే దూతలు నా చుట్టూ వచ్చేస్తాయి. దేవుడు అంటున్నాడు మీ దగ్గర ఉంటానని చెప్తున్నాడు, మీతో ఉంటానంటున్నాడు, మీతో ప్రయాణం చేస్తానంటున్నాడు, మీతో సహవాసం చేస్తానంటున్నాడు. అది ఉద్యోగం అంటే. తర్వాత అందులోనండి దావీదు కీర్తన 85:6. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. ఏంటి సంతోషం పొందాలంటే ఏంటి? బతకాలి కదా, బతికుంటేనే కదా సంతోషం. సచ్చినోడికి సంతోషం ఏంటండి? ఏంటి సచిన నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాకు ఉద్యోగం వచ్చిందని సంతోషపడతాడా? సచిన నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న మనకు మంచి జరిగిందని సంతోషపడతాడా? సచ్చినోడికి ఏముండదు. అది ఏమంటున్నాడు చదవది మళ్ళీ. నీ ప్రజలు నీ యందు సంతోషిస్తారు, నీవు మరలా మమ్మల్ని బ్రతికించవా. నిన్ను బ్రతికించేది ఎవరండి? దేవుడు. లాస్ట్ అండ్ అందులో వివరణలో యోహాను 7:38-39 మొదటి భాగం.
నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో నా యందు ఎవడైతే విశ్వాసిస్తున్నాడో లేఖనము చెప్పినట్టు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు జీవజల నదులు పారుతాయి. బిగ్గరగా చెప్పెను. ఆ, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆ, ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. జీవజలం అంటే ఇంకా పైపుకి వెళ్ళవసరం లేదు, బోర్కి వెళ్ళవసరం లేదు, ఇంట్లోనే నీళ్ళు వచ్చేసి ఆవిడ కూడా అంటే జీవజాలాలు ఎక్కడ నాకు ఇచ్చిమని అడుగుతుంది ఆవిడ. దాని గురించి చెప్పట్లేదు. ఏటమ్మా రెండో భాగం చదువు. తన యందు విశ్వాసం ఉంచువారు ఎవరైతే దేవుని యందు విశ్వాసిస్తున్నారో పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ వారు మాట చెప్పెను. పొందబోయే ఆత్మని గురించి చెప్తున్నాడు. దేవుని ఆత్మ నీవు నేను కలిగి ఉండాలండి. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని చెప్పేస్తున్నాడు డైరెక్ట్. యు మస్ట్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ నీలో ఉండాలి. దేవుని ఆత్మకి ఇంకో పేరేంటండి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఏం చెప్తుందండి? నేను పరిశుద్ధుడైనాను, మీరు పరిశుద్ధుడే. నా ఇష్టానుసారంగా జీవితాన్ని పరిశుద్ధాత్మ వచ్చి అంటే రాదు. అంటే గారడీ వాడని సీమని ఏమంటున్నాడు? డబ్బు ఇస్తాను, నాకు ఆ వరం ఇచ్చేయండి, నేను అవడం ఇచ్చి చేతులు ఉంచితే ఆడి మీద పరిశుద్ధాత్మ వచ్చేలాంటి వరం ఇచ్చేయమంటున్నాడు. అర్థమైందండి? చాలామంది దేవుని వరాలు కొనేసుకుందని అనుకుంటారు. దేవుని వరాలు కొనుక్కుంటే రావండి. నేను 2 విషయాలు ప్రార్థనలో నొక్కి ప్రార్థన చేస్తాను. ఇంగ్లీష్లో చేస్తాను. లార్డ్ గివ్ మీ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్, ఫ్రూట్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్ అంటాను. పరిశుద్ధాత్మ వరములు, పరిశుద్ధాత్మ ఫలములు నాకు ఇవ్వండి ప్రభు అని అంటాను. వరములు అంటే ఏంటండి? స్వస్థత వరము, ప్రకటించే వరము, ప్రవచన వరం, బోల్లోనే వరాలు. ఫలాలు అంటే ఏంటండి? ప్రేమ, శాంతం, దీర్ఘశాంతం, ఇవన్నీ అడుగుతాను. స్పెసిఫిక్గా అడుగుతాను నేను అవి. కనుక యోహాను సువార్త ఈ యొక్క 7వ అధ్యాయంలో మనం చదివిన భాగం లాస్ట్ 2వ భాగం చదువురా. తన యందు విశ్వాసం ఉంచు ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచున్నారో పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. స్పిరిట్ ఆఫ్ ద గాడ్, దేవుని ఆత్మ. అండ్ ఆత్మ మీద ఎన్ని పాటలు ఉన్నాయి కదా. ఆత్మ నడుపు సత్యములోని ఇప్పుడే, ఆత్మ నియమము ద్వారా సాగిపోవదము, యాజ్ అ స్పిరిట్ లీడ్స్ అంటాడు. పరిశుద్ధాత్మ నడిపించుకోలది అంటాడు. బైబిల్ ఎవరిలోకి వెళ్తున్నా అంటే ఇందాక పాప చదివిన మూలవాక్యం మళ్ళీ చదువుతుందండి. యెషయా 57:15 చదువురా. మహాగణుడును మహాగణుడు, మహోన్నతుడును, మహోన్నతుడు, పరిశుద్ధుడును, పరిశుద్ధుడు, నిత్య నివాసియునైన వాడు ఇలాగు నిత్య నివాసునైన వాడు ఇలా చెప్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దేన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఏంటి ఆయన ముందు మెజెస్టీ గురించి చెప్తున్నాడు. ఆయన మెజెస్టీ అని ఘనత గురించి చదువుతాను మొదటి నుంచి. మహాగణుడును ఆయన ఎవరటండి? ఘనత వహించినవాడు. మహాగణుడు. ఇస్ అ గ్రేట్. పిఎం సీఎం కాదు, ఈజ్ అ గ్రేట్. పరలోకమునకు భూలోకానికి అధిపతి మహాగణుడు, మహోన్నతుడును, ఉన్నతమైన వాడు. ఇక అటువంటి ఉన్నతుడు ఎవడు లేడు. ఆయన ఉన్నతమైన వాడు, పరిశుద్ధుడును. పరిశుద్ధుడు అంటే యేసు ప్రభు గారు చెప్పిన మాట ఎవరు చెప్పలేదండి. దేవుళ్ళు అనబడేవారు ఉన్నారు, మనుషులు కూడా ఎవడు నాలో పాపం లేదు ఎవడు చెప్పగలరా? ఏంటి దావీదు గారు ఏమన్నాడండి? యెహోవా దోషములను లక్ష్యము చేసిన ఎడల ఆయన ఎదుట ఎవడ నిలవలేడు అంటాడు. మరి కొత్త నిబంధనకు వచ్చరికి ఏమన్నాడండి? అందరూ పాపం చేసి దేవుడు అని మహిమను. మరి మంచివాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ పరిశుద్ధులు ఎక్కడి నుంచి వచ్చారండి? మన అల్లాడి ఇలాంటి ఆమె ఇలాంటిది అని చెప్పేస్తుంటాం కదా. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళెవరు కూడా? చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి అంటాడు. అక్కడ ఎక్కడ చదువు అదే మాట. పరిశుద్ధుడును, పరిశుద్ధుడు ఈజ్ ద హోలీ గాడ్. యేసు ప్రభు గారు అంటున్నారు, మీలో ఈవుడైన నాలో దోషం ఉండదని చూపించగలడా? అండి పరిశుద్ధత దేవునికి ఇస్తాడు. ఎప్పుడండి? మన పాపములను మనం ఒప్పుకొని ఎలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతిని విడిపించి మనల్ని పరిశుద్ధులుగా. అది కృపను బట్టి పొందిందే. అది బహుమానం ఫ్రీగా దొరికింది తప్ప నువ్వు కొనుక్కుంటే వచ్చింది కాదు, యోగ్యతను బట్టి వచ్చింది కాదు. అండ్ హిజ్కియా రాజు ఉన్నాడు. హిజ్కియా రాజులో ఎంత పవర్ లేకపోతే, ఎంత పరిశుద్ధత లేకపోతే ప్రార్థన చేస్తాడు. నేను ఎలా జీవించాను నేను ఎదురు జ్ఞాపకం చేసుకో. అండ్ మన దినాన్ని నేను 3:30కి కన్నీటి ప్రార్థన చేస్తున్నాను. పడక మీద పరుండే. ప్రభా నేను ఎలా జీవిస్తున్నాను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, తలంపులో కూడా తప్పు చేయకుండా జీవిస్తాను ప్రభా, జ్ఞాపకం చేసుకోండి అంట. ఎక్కడి నుంచి వస్తుందండి అది? మీకు దేవుడి దగ్గర నుంచి సంక్రమిస్తుంది. నీ అంత నువ్వు మంచిదని వైపులో మంచులు కూడా అయిపోలే. తర్వాతమా నిత్య నివాసినైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను.
ఆయన వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వినయము గల ప్రాణాలను ఉజ్జీవించాలి. ఏంటి ఆలోచించేయండి. ఇప్పుడు నా వరకు నేను చెప్పుకుంటానండి, అంటే దేవుడితో పోల్చుకోవడానికి కాదు, కానీ నా వరకు నేను చెప్పుకుంటాను. అండ్ నా కార్లు ఖరీదైన కార్లు అవి. దేవుడు నాకు ఖరీదైన జీవితం ఇచ్చాడు. నేను వెళ్తుంటానండి, వెళ్తుంటే రోడ్డు మీద ఎవడో ఒక పేదవాడిని ఎవడో చూస్తాను, కారు పక్కన ఆపిస్తాను, వాడి పక్కన వెళ్ళి కూర్చుంటాను. ఫోన్ చేసేవరా అని అడుగుతాను, లేదు సార్ అంటే. ఆ పక్కన వాడికి చెప్తాను, వీడికి భోజనం ఇవ్వరా అని. అది తినవరకు కూర్చుంటాను. అలాగే కడుపు నిండిందిరా, నిండింది సార్ అంటే. కారులోని వాటర్ బాటిల్ అడిగి ఇస్తాను. మీరు నమ్మరండి, నేను వాడితో మాట్లాడేటప్పుడు నా సొంత అన్నయ్యో, నా సొంత తమ్ముడో, నా సొంత మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడతానండి. నాకు ఎవరైనా పేదవాళ్ళని ఎవరైనా తృణీకరిస్తే నాకు అస్సలు ఇష్టం ఉండదండి. నాకు చాలా ఇష్టం పేదవాళ్ళు. నా మనవరాలకైతే ప్రాణం పేదవాళ్ళు అంటే. ఆ యూనియన్ చాపల్ చర్చికి వెళ్తారు, ఇంగ్లీష్ సండే స్కూల్ అని. నా మనవడు వాళ్ళ దగ్గర ఓన్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి వాళ్ళకి. నా మనవరాలు వెళ్ళినప్పుడే ఆ డిఫరెంట్ డివిజన్స్ 10,000, 20,000, 50,000 పట్టుకొని వెళ్ళిపోతుంది బ్యాగ్లో. నా మనవరాలు అలా దిగుతుంటారు, నేను కారులో చూస్తుంటాను. వాళ్ళందరూ మా దర్శనమ్మ గారు వస్తున్నారు, అందరిని వెళ్ళి పలకరిస్తుంటుంది. హౌ ఆర్ యూ అంకుల్ అని. దగ్గరని అడుగుతుంది, హౌ ఆర్ యూ అంకుల్, హౌ ఆర్ యూ బ్రదర్ అని. వాళ్ళకి రేట్ని బట్టి, మనిషిని బట్టి ఒకటికి 50 రూపాయలు ఇస్తుంది, 100 రూపాయలు ఇస్తుంది. నేను చాలా మురిసిపోతాను మనవరాలు చేసి. అండ్ ఆలోచించేయండి, మీరు దేవుడు మీకు మంచి స్థితి ఇచ్చాడు అనుకోండి, మీరు రోడ్డు మీద పేద స్త్రీనో లేకపోతే ఆ పేదవాడిని ఎవడైనా ప్రేమకి వెళ్ళి పలకరించండి. వాడికి మేరే విమోసం లేదు, కానీ ఆ పలకరింపుకే వాడు తన్మీడైపోతాడు. ఏంటి, నేను ఇంట్లో ఖరీదైన కార్లు 2 ఇంట్లో ఉన్నా ఆటోలో వెళ్తుంటాను. ఆటోలో వెళ్ళేటప్పుడు నేను ఆ డ్రైవర్ని చాలా ఎంతగా చక్కగా పలకరిస్తాను. సార్ బాగున్నారు సార్ అంటాను. ఒకసారి డ్రైవర్ నాకు ఆ వెనక్కి చూస్తాడు, సార్ అంటున్నారు ఏంటి సార్, చిన్నవాడు సార్ అంటాడు. సారే అంటాను సార్, నాకు అలవాటు సార్ అంటాను. సైమిల్ బాబుని సార్ అని పిలుస్తాను, అందరినీ సార్ అంటాను. ఏంటి, ఒకసారి మనం ఒక పెద్ద వ్యక్తులు అయ్యండో, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి నీ వీధిలో నా పేద అమ్మాయినో పేదవాడిని ప్రేమిస్తాను, ఎంత తన్మైపోతారు తెలుసండి. వాళ్ళు ఎంత ఆనందమైపోతారు కదా. ఒకసారి ఆలోచించండి, దేవాది దేవుడు నీ దేనస్థితి నీ దగ్గరికి వస్తే నువ్వు ఎంత గనురాలు, ఎంత గనుడు ఒకసారి ఆలోచించి. ఎప్పుడు వస్తానంటున్నాడు ఆయన, నీకు దీన మనసు ఉన్నప్పుడు వస్తాను, అహంకారం ఉంటే వస్తానని చెప్పట్లేదు ఆయన. ఏంటి, దేవుడి దగ్గర తగ్గించుకుంటేనండి ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతాండి. ప్రభు దాన్ని మనకి అర్థమయ్యే భాషలో ఏం చెప్పాడంటే, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపండి. ఒక చాలా పెద్ద సీనియర్ పాస్టర్ ఒకసారి ఒక పెద్ద ఏదో దీంట్లో కలిసాం ఆయన, నేను చాలా పెద్ద ఆయన చనిపోయారు, లేరు. అయ్యగారు తను తాను తగ్గించుకునేవాడు చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా సార్, అదేదో ఒకసారి చెప్పండి సార్ అని. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడి అంటే, అబ్బాయి అలాగే కాదు సార్ నా దగ్గర అలాగే ఉంది సార్ బైబిల్లో, తను తాను తగ్గించుకునేవాడు. అబ్బాయి అలాగే చెప్పాడు సార్. మరి ఎలా సార్ అని. దేవుడు అంటున్నాడట, తను తగ్గించుకో అంటున్నాడట. తన్ను తాను తగ్గించుకో అంటే అర్థం ఏంటండి, తగ్గించుకోకపోతే ఎవరు తగ్గుతారు నిన్ను. ఏంటి చూసారా, ఆ సినిమాల్లో చూపిస్తుంటాడు, తగ్గినాడు ఇలా గాలిలోకి ఎగిరి అక్కడ మేడ మీద మిద్ది మీద పడుతుంటాడు. ఈ దేవుడు తంతే ఎక్కడ పడతాడు సార్, ఎక్కడ పడతాడు నీకే తెలియదు. 7 సముద్రాలు అవతలకు పోయి ఎక్కడ పడతావో నీకు తెలియదు. కనుక నేను మనవి చేసే, దేవుడితో తన్నించుకోకండి. కనుక ఆ పాస్టర్ గారు చెప్పినట్టుగా చదువుకుంటే క్రమంగా ఉంటాం, తాను తగ్గించుకుంటేనే క్రమంగా ఉంటాం. తర్వాత అండి, నలిగిన వారిపై దేవుని దృష్టి. నలిగిన వారిపై దేవుని దృష్టి. యెషయా 66:1-2 వచనాలు ఇక్కడ చెప్తున్నాడంటే, నలిగిన వారిపై దేవుని దృష్టి అంటున్నాడు. అంటే దేవుడి చూపు ఎవరి మీద ఉంటుందట, ఎవరు నలిగి ఉన్నారో, ఎవరు బాధపడుతున్నారో వాళ్ళ మీద ఉన్నారట. అదేంటండి, మరి నేను బోల్డ్ బాధల్లో ఉన్నాను, కష్టాలు, దేవుడు నన్ను నిజంగా చూస్తున్నాడు అంటారా అని ఒక ప్రశ్న రావచ్చు. అండ్ యేసు ప్రభు గారు ఒకసారి శిష్యులను అడిగారు, నాకు బాగలేనప్పుడు మీరు నన్ను చూడలేదురా, నాకు వస్త్రాలు లేని వస్త్రం తెచ్చి ఇవ్వలేదు, నేను రోగిగా ఉన్నాడు చూడలేదు, మీరు ఎప్పుడు ఉన్నారు ప్రభు అని అడిగారు. అప్పుడు ప్రభు ఏంటన్నారంటే, మీ సహోదరుల్లో ఒకడు అలాగను ఉన్నప్పుడు. ఏంటి, నాకు ఎవడైనా బాగలేదు అనగానే, ఈ మధ్యలో అమ్మగారు నేను మళ్ళీ ఈ యాత్రలు మొదలుపెట్టాం. బాగలేదని కబురు తెల్లమే వెళ్ళిపోతాను, అంతే. అక్కడికి వెళ్ళి వాళ్ళతో కొంచెంసేపు కూర్చొని వాళ్ళతో మాట్లాడి వస్తాను.
నలిగిన హృదయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దేవుని ఏంటుంటుందండి, దృష్టి ఉంటుందట. మీరు ఎప్పుడూనూ నేను ఎంత బాధపడిపోతున్నాను, నన్ను దేవుడు లెక్క చేయట్లేదు అనుకోకండి. నీ కన్నీరు, నీ బాధ ఆయన చూస్తున్నాను అంటున్నాడు. చదవా. యెహోవా ఈలాగు ఆజ్ఞించుచున్నాడు, యెహోవా ఈలాగు ఆజ్ఞించున్నాడు, ఆకాశము నా సింహాసనము, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది? నా నిమిత్తము మీరు కట్టను ఉద్దేశించిన ఇల్లు అంటే దేవాలయం, చర్చ్ ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా, నాకు విశ్రామ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? ఇది ఏ పాటిది అంటున్నాడు. అవన్నీ అవన్నీ నా హస్తకృత్యములు, నా హస్తకృత్యాలే, అవి నా వలన కలిగినవని నా వల్ల కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై, ఎవడు దీనుడై, నలిగిన హృదయము గలవాడై, నలిగిన హృదయం గలవాడై, నా మాట విని నా వణుకుచుండును, మాట విని వణుకుచుండును, వానినే నేను దృష్టించుచున్నాను. నేను దృష్టిస్తున్నానండి. చూసుకొని ఎంత గ్రేట్ ప్రామిస్ దేవుడు మనకి ఇస్తున్నాడు. మనం అనుకుంటాం నా బాధ ఎవరు చూడలేదు, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు అంటాడు. అంటే గుర్రం జాషువా గారు రాస్తూ అంటాడండి, పామునకు పాలు చీమనకు పంచదార వేసాడు ధర్మభూమి భరత భూమి, అదేమి కర్మమో వీడున్న చోట ధర్మదేవత కూడా ఉలిక్కి పడుతుంది అంటాడు. పేదవాడికి న్యాయం చెప్పదేటండి. పేదవాడి కోర్టుకి వెళ్తే కోర్టు న్యాయం చెప్పదు వాడికి. పేదవాడి పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ న్యాయం జరగదు వాడికి. డబ్బులుండేవాడి వైపు చెప్తుంటాడు. ఏంటి బైబిల్ గ్రంథాలు ఉన్నాయి ఇవన్నీ కూడా. పేదవాని జ్ఞానము గుర్తించబడదు అంటాడు. పేదవాడిని ఎవడు గౌరవించడు అంటాడు. హేళన చేయబడతాడు పేదవాడు అంటాడు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడండి, వాడిని నేను దృష్టిస్తున్నాను అంటాడు. ఏంటో సార్ ఆలోచించేయండి. దావీదు గారు ఉన్నారు, సౌలు చంపేస్తాడని భయం, తిండి దెప్పలు లేవు, ప్రాణం కాపాడు. తిండి సంగతి తర్వాత, ముందు ప్రాణం కాపాడుకోవాలి. ప్రాణం కాపాడు ఇక్కడ గుహల్లోకి ఎక్కడో దూరిపోయి వెళ్ళిన తర్వాత ఆకలేస్తుంది పాపం, భోజనం కావాలి, ఎవడో అన్నం పెట్టాలి. ఏంటి దేవుడు అంత గొప్పవాడంటే, ఎవడైతే ఈయన చంపడానికి ప్రయత్నం చేస్తాడో ఆడి కొడుకు వీడికి ప్రొడ్యూసర్గా పెట్టేశాడు. ఎవరైనా ప్రొడ్యూసర్ ఎవరండి? జోనాథన్ గారు ప్రొడ్యూసర్. ఆకలేస్తుంది జోనాథన్ అంటే ఫుడ్ డెంగ్యూ మంది తీసుకొచ్చిస్తున్నాడు. బట్టలు పాడైపోయాయి అంటే బట్టలు తెచ్చిస్తున్నాడు. దేవుడు అలాగే సహాయం చేస్తాడు. అండ్ యేసేపు గారు ఉన్నారండి. యేసేపు గారు నా గుంటలో పడేశారు. అక్కడి నుంచి వచ్చి పొతివారి ఇంట్లో పోయాడు. అక్కడి నుంచి జైలుగా పోయాడు. అంటే ఇక్కడ చాలామంది కూర్చున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఇక్కడ వచ్చి గౌరవంగా కూర్చుంటారు పెద్ద మనుషులే, కానీ మీ ఇంట్లో మీకు మర్యాద ఉండదు. చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు. ఇంట్లో మిమ్మల్ని లెక్క చేయరు. ముందు మీ భర్త లెక్క చేయడు మిమ్మల్ని. ఎందుకు ఏదో జీవిస్తున్నాం, పేరు గురించి జీవిస్తున్నాను అనుకుంటారు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ మీద దేవుని దృష్టి ఉన్నది. దేవుని దృష్టి మీద ఉన్నది. ఏంటి ఆలోచించేయండి. మేము చాలా ధ్యాన స్థితి నుంచి, పేద స్థితి నుంచి వచ్చాము. మనుషులు కాబట్టి మేము తెలియదు. ఎవడ మనుషులు లెక్క చేసే పరిస్థితి కాదు. మా చెల్లి నేను ఆ రోడ్డు మీదకి ఎద్దుల బళ్ళు వెళ్తుండే అప్పుడు, అంటే ఎద్దుల బళ్ళు లేకుండా ఆ పేట తీసుకురావడానికి చాట పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీదకి వస్తే ఆ బాప్టిస్ట్ చర్చ్ ప్రెసిడెంట్ గారు ఆ స్కూటర్ మీద వెళ్తున్నారు. అప్పుడు స్కూటర్ అంటే చాలా ఎక్కువ. నేను అంటే చెల్లి మన ప్రెసిడెంట్ గారు అని మేము ఎవరో తెలియదు. కానీ ఆ వాళ్ళు మమ్మల్ని ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నాడు. గాడ్ నోస్ వేర్ ఆర్ యూ. దేవుడు నువ్వు ఎక్కడ ఉన్నావో దేవుడికి తెలుసు అండి. నీకు సరైన నీళ్ళు లేనప్పుడు, నువ్వు ఆలీలు కొంపలు వెళ్ళి పడుకునేటప్పుడు, ఆలీలు పెట్టి తిండి తినేటప్పుడు, గాడ్ ఈజ్ వాచింగ్ యూ. దేవుడు నేను చూస్తున్నాడు. అంటే నేను మా ఇంట్లో ఎంత ఆనందిస్తానంటేనండి, నా ఇల్లు ప్రజెంట్ పొజిషన్ నేను చాలా ఆనందిస్తాను. తప్పిపోయిన కుమారుడు ఓ మాట అంటాడు. ఏంటంటే, నా తండ్రి ఇంట్లో పనివారు కూడా మంచి భోజనం చేస్తున్నాడు. నేను ఎంత ఆనందిస్తాను. నలుగురు పని చేస్తారు మా ఇంట్లో. నలుగురు భోజనం పట్టుకొని వెళ్తారండి. నేను ఎంతో ఆనందిస్తాను అది చూసి. ఆ తప్పిపోయిన కుమారుడు మాట నాకు జ్ఞాపకం వస్తుంది. నా వరకు నేను భోజనం లేని పరిస్థితి నాకు తెలుసు. నా వరకు నేను ఇంట్లో బియ్యం లేని పరిస్థితి నాకు తెలుసు. ఇవాళ దేవుడు నన్ను ఎంతగా దీవించాడంటే, ఆకలి అనగానే ఎవరికైనా భోజనం, మా వీధిలో పిల్లలు ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఆకలి కానీ అంకులు భోజనం ఆకలేస్తుంది, భోజనం లేదు అంకులు అంటే, వాళ్ళకి 5-10 నిమిషాల్లోనే వాళ్ళకి భోజనం వాళ్ళ దగ్గర ఉంటుందండి. మళ్ళీ ఖరీదైన హోటల్లో భోజనం వాళ్ళకి పంపిస్తాను. వాళ్ళు చాలా ఆనందపడతారు. నాకు ఎవడైనా ఆకలి అంటే నేను తట్టుకోలేనండి. ఆకలి అంటే వాడికి ఏ స్థితిలోనైనా వాడికి తీసుకెళ్ళి భోజనం తీసుకెళ్ళి పెడతానండి. ఆ రెండో భాగం చదువు తల్లి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై. నలిగిన హృదయం ఉండాలండి. నలిగిన హృదయం, అహంకారం కాదు, నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును. ఏంటి ఎప్పుడైనా దేవుడి మాట విని వణికారా?
ఎప్పుడైనా నలిగిన మనసుతో ప్రార్థన చేశారా? అది అలాగుంటుంది పాస్టర్ గారు. నలిగిన మనసు అంటే పేపరేట్ ఇలా శుభ్రంగా నలిపేసి ప్రార్థన చేయడానికి ఎలా తెలుస్తుంది పాస్టర్? నలిగిన మనసు అంటే ఏంటి తెలుసా అమ్మా? మీరు ప్రేమించిన నాన్న, మీరు ప్రేమించిన అమ్మో, మీరు ప్రేమించిన వ్యక్తులు చనిపోతారు చూసారా, అప్పుడు పడతారు చూసారా బాధ, అది ఎవరికి మీరు వర్ణించలేరు. నలిగిన హృదయము హృదయము నా మాట విని వణుకుచుండును. దేవుడి మాట విని వణుకుతున్నారండి. అసలు దేవుడి మాట అంటే లెక్కలేండి. దేవుడి మాట నేటి వణుకుతారండి. భయం ఉండాలి కదండి, భయం ఉండాలి కదండి. ఏంటి, నేను మొదటి ఆరాధనలో వాక్యం చెప్పేటప్పుడు ఆఖరి దగ్గరికి వచ్చేసరికి పౌలు గారు అంటాడండి, ఆ ప్రధాన పాపినైన నా యందు నువ్వు కనికరించాడు అంటాడు. అది చెప్తుంటే నాకు ఏడుపు వస్తుందండి. పౌలు గారు, మీరు ప్రధాన పాపినైనా మీ కాలు ధూళి కూడా నేను పనికిరాను సార్ అన్నానండి. ఈ ఊరు అండి మనం అసలు వాట్ వే వీఆర్ గ్రేట్. విక్టర్ ప్రభాకర్ ఎవిడండి, ఎవరికి ఎక్కువ అండి విక్టర్ ప్రభాకర్ అండి. సొలొమోన్ మహారాజ్ అనేవాడు ద హైలీ బ్లెస్డ్ పర్సన్. వాడి గురించి ఏం చెప్పాడండి బైబిల్లో? వాడు గడ్డి పువ్వు కంటే వాడు అల్పుడు అని చెప్పాడండి. మన జీవితాలు ఏ పట్టవండి ఏంటి? ఒక కోడిని కోస్తే 2 నిమిషాలు గింజుకొని చేస్తుందండి. ఒక మేకను కోస్తే అది 2 నిమిషాలు గింజుకొని చేస్తుంది. టప్ అని చచ్చిపోయే మనిషి అండి. మానవ జీవితానికి అసలు విలువలే లేవండి. నేను రాసిన 18 పుస్తకాల్లో హీరోస్ ఆఫ్ క్రాస్ అనే బుక్లో నేను ఏటి రాశానంటే లాస్ట్లో ఆఖరి మాటలు రాయాలంటాడు. అందులో ఏటి రాశానంటే, గాడ్ కాల్ ద జీరోస్, హీ మేడ్ దెమ్ యాజ్ హీరోస్. దేవుడు సున్నాలు పిలిచి వాళ్ళని హీరోలు చేశాడు. ఆడే విక్టర్ ప్రభాకర్ అని చెప్తానండి. ఆడే విక్టర్ ప్రభాకర్ అండ్ ఒకప్పుడు నన్ను ఎవడు లెక్క చేశాడు. ఇవాళ కంపల్సరీగా లెక్క చేయాలి నన్ను ఎవడైనా సరే. గాడ్ విల్ మేక్ యూ యాజ్ అ హీరో. నీంట్లో నేను ఎవరు లెక్క చేయాలి. ఇది పొగరపోతే మాట్లాడి గర్విష్టాలు అంటారు, కానీ నిన్ను హీరో చేస్తాడు ఒకరోజు దేవుడు. ఇగో మా కూతురండి, నా మనవరాలండి, మా చెల్లండి, మా అక్క నేను చెప్పుకుని ఇలా చేస్తాడు మీ ఇంట్లో నిన్ను. ఇవాళ నన్ను చేసాడు అలాగే. నా గురించి చెప్పుకుంటారు మా బంధువులందరూ. వాళ్ళు చెప్పుకుంటారు విక్టర్ ప్రభాకర్ గారు మేనకోడల్ని, విక్టర్ ప్రభాకర్ గారు మా పెదనాన్న, ఇలా చెప్పుకుంటారు నా గురించి. గాడ్ విల్ మేక్ యూ యాజ్ అ హీరో. 2వ భాగం మళ్ళీ చదువుతల్లి. ఎవడు దీనుడై ఏటి ఉండాలి నీకు? దీనత్వం రావాలి, అహంకారం పనిచేయదండి. యువర్ నథింగ్ అండి. యాజకుల గురించి చెప్పేటప్పుడు మన దగ్గర అవి లేవు, ఆ దుస్తులు అవి లేవు. యాజకుడు పూర్తిగా అలంకరించబడి ఆ విలువైన వస్త్రాలు వేసుకొని ఏం చేయాలండి? సాష్టాంగపడి నమస్కారం చేయాలి. అంటే ఆడు విలువలు ఏమీ లేవండి. ఏమండి, అత్తర్ గురించి చెప్తారు, రకరకాలు చెప్తారు. అంటే ద కాస్ట్లీ సెంట్ అది, జటామాంసం అత్తరు, వెరీ కాస్ట్లీ సెంట్. ఎక్కడ చూసింది అని తీసుకెళ్ళి పాదాలు హెడిగించింది తీసుకెళ్ళి. ఏంటి, టవల్తో తుడిచిందే? దేంతో తుడిచిందండి? ఆడవాళ్ళకి ప్రియమైనది ఏంటండి? తల. మా అమ్మ పామాల తల, అమ్మ పామాల, పక్కింటి వాళ్ళు వచ్చి పామాల. ఏంటి, కొంతమంది తలలకు ఇలా విరబూసి ఉంటాయి తలలు. ఆడెవడో వస్తాడు, అమ్మ క్షవరానికి తలలు కావాలండి, అమ్మ అంత తల ఎందుకమ్మా, సగం కోసి ఇచ్చేయమంటే తీసుకోండి అంటదే. అచ్చా, ఎప్పుడు ఇది 5 సంవత్సరాలు దీన్ని పోషించి పెంచానంటుంది. ఏంటో ఒకసారి ఆలోచించండి. ఏ స్త్రీ అయినా ఆ తలతో ఒకటి పాదాలు కడగలరా? పాదాలన్నీ, నా పాదాలు చాలా బాగుంటాయండి. నా బాడీలో ప్రతి అవయం కూడా చాలా చక్కగా ఉంటుంది. నేను ఆ కేర్ తీసుకుంటాను. నా ఫుట్ చాలా అందంగా ఉంటుంది. నా ఫుట్ ఎవరైనా చూస్తే ముద్దు పెట్టుకోవాలన్నట్టుగా ఉంటుంది. కానీ మీరు పని కట్టుకొని అందరి కాళ్ళు ఒకసారి చూడండి. తిన్నది కానీ అప్పుడే తినొస్తే కక్కేస్తారు వాళ్ళు కాళ్ళు చూస్తే. బేట్లు వేసేసి చండాలంగా అసహ్యం. ముఖం మాత్రం ఫుల్గా పౌడర్ రాసేసి లిప్స్టిక్ రాసేసి బాగానే తయారైపోతారు. ఆ కాళ్ళు చూడండి, అమ్మగారి కాళ్ళు ఒకసారి. అది రియల్, అది రియల్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి చెప్తున్నాను, నీ ముఖానికి ఎంత జాగ్రత్త వహిస్తావో నీ పాదాలకు కూడా నువ్వు అంత జాగ్రత్త వహించాలి. పాదాలు విలువైనవా, విలువ లేనివా? పాదాలు విలువైనవా, విలువ లేనివా? సువార్తను ప్రకటించు వారి పాదములు పర్వతాల మీద సుందరమైనవి. హోలీ ఫుట్. అండి, నేను చాలామంది అపోస్తులు పరిశుద్ధులు లేని కాళ్ళు నేను కడిగానండి. నోబడీ లైక్స్ అండి. ఒకరి పాదాలు ముట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ట్రై చేసి చూడండి. నిన్ను బాగా ప్రేమించి మీ నాన్న పాదాలు ముద్దు పెట్టి
మీ అమ్మ పాదాలు ముద్దు పెట్టే లైక్ చేయ, ముందు పాదాలని లైక్ చేయ. కానీ ఆవిడ ఏం చేసిందండి, ఆ పాదాల మీద అత్తరేసి, ఖరీదైన అత్తరు, దాంతో ఏం చేసింది, తల వెంట్రుకలు. అంటే అక్కడ ఏంటంటే ఆ సైన్ ఏంటంటే, షీ హంబుల్డ్ హెర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. సజీవుడైన దేవుని ఎదురుగా తను ఏం చేసుకుందండి, బహుగా తగ్గించుకుందండి. ఏంటి నేను చెప్తున్నానండి, మీరు తగ్గించుకోవడం అలవాటు చేసుకోండి, ఆటోమేటిక్ మీరు పైకి వచ్చేస్తారండి. మీరు తగ్గించుకోవడం అలవాటు చేసుకోండి, దేవుని దృష్టి మీ మీదకి వచ్చేస్తుందండి. ఆటోమేటిక్గా తగ్గించుకోవడం అలవాటు చేసుకోండి, దేవుడి మీరు ఘనమైన స్థితిలోనికి తీసుకెళ్ళిపోతాడు. తగ్గించుకున్న వారిపై దేవుని దృష్టి ఎవరి మీద ఉందటండి, తగ్గించుకోనండి. మీద ఎవరండి, నలిగిన వారిపై. ఇక్కడ తగ్గించుకున్న వారిపై. 2 Chronicles chapter 33, 12 and 13. 2వ దినవృత్తాంతంలో 33, 12, 13 వచనాలు. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములు ఆలకించి యెరూషలేమునకు ఆయన రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకున్నాడు. మనష్షే ఎవరండి, హిజ్కియా రాజు కుమారుడు. తండ్రి అంత భక్తిపరుడు, ఇడంత భ్రష్టుడిగా తయారైపోయాడు. తన బిడ్డలతో విగ్రహారాధన చేయించాడు, తన బిడ్డలతో అగ్నిలో నడిపించాడు, తన బిడ్డలతో ఆకాశ దేవతలను ఆరాధన చేయించాడండి. దేవుడు తీసుకెళ్ళి జైల్లో పడిచాడు. తీసుకెళ్ళి ఏంటి, చాలామంది కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి. ఎవరికి రోగం రాలేదనుకుంటారు, కానీ నా పాపం వల్ల రోగం వచ్చిందని ఎవరు అనుకోరండి. ఇంట్లో శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, భక్తి లేకపోవడం వల్ల, ప్రార్థనా జీవితం లేకపోవడం వస్తాయని అనుకోరు. ఎవరికి వస్తే అందరికీ వస్తాయండి అని అనుకుంటారు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. మనష్షే బహుగా తగ్గించుకున్నాడండి, బహుగా తగ్గించుకున్నాడు. ఇవాళ ఏదో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి అది వెళ్ళవలసింది. రోగాలు వేసినట్టు దేవుడి దగ్గరికి వెళ్ళండి. ఏం తప్పు చేశాను, నాకు ఎందుకు ఈ రోగం వచ్చింది ప్రభువా, నేనేం తప్పు చేశాను, నాకు ఈ కష్టాలు ఉన్నాయి ప్రభువా, ప్రార్థన చేయండి. దేవుడు బయలుపరుస్తాడు. నేను చెప్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళకి, నా మైకులు వింటే అందరూ చెప్తారండి, వేకువజామునే లెగిసి యేసయ్య అనే అద్దం ముందు వెళ్ళి నిలబడండి. యేసయ్యని అద్దం ముందు వెళ్ళి నిలబడితే మీ కంపు జీవితం, మీ రహస్య జీవితాలు అన్నీ కూడా అందులో కనిపిస్తాయి. నువ్వెవరికి జవాబుదారీ కాదు, నేను ఎవడికి జవాబుదారి కాదు, నువ్వు దేవుడికి జవాబుదారివి. నీ బ్రతుకంతా ఆయన చిట్టాలో రాయబడి ఉంది, నీ క్రియలన్నీ కూడా ఆయన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఎవడు తప్పించుకోలేడండి. నువ్వు మనుషుల్లో మంచి వాళ్ళే ప్రవర్తించవచ్చు, నేను మీ ఎదురుగా మంచి పాస్టర్గా ఉండొచ్చు, నేను నా రాశి జీవితం ఏంటో మీకు తెలియదు, మీ రాశి జీవితం ఏంటో నాకు తెలియదు. నీ హృదయ స్థితిగతులను బట్టి నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడే యేసు దేవుడండి. మనుషుడా, దేవుడు వెక్కరించబడు. నువ్వేది విత్తావో అది కోస్తావు. బీ కేర్ఫుల్. మనిషి అనేవాడు ఒక విశ్వాసికి పుట్టిన కొడుకు అవిశ్వాసగా తయారైపోయాడండి. దైవభక్తి కలిగిన తండ్రికి పుట్టినవాడు దైవ భక్తి లేనివాడు భ్రష్టుడిగా తయారైపోయాడండి. దేవుడు చెరసాల్లో పడేశాడు. వాడికి ఏమొచ్చిందండి, విధేయత వచ్చింది. ఇవాళ మనకేటి రావాలండి, విధేయత రావాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించాడా, మంచిదే, దట్స్ ఫైన్. చెప్తున్నాడు కానీ ఇవాళ నన్ను దేవుడు ఆశీర్వదించిందని నేను ఎంతో అహంకారంగా మాట్లాడలేదు. నేను ఇవాళ దేవుడు నన్ను ఆశీర్వదించిన కొలది నేను తగ్గించుకొని జీవిస్తున్నాను. కారణం ఏంటంటే ఆశీర్వాదాలు స్థిరమైనవి కాదు. ఎవడికి కూడా ఏవుడైనా ఎప్పుడైనా అడుగు తినడానికి ఛాన్స్ ఉంటుందండి. ఏవుడైనా ఎప్పుడైనా రోడ్ల మీద పోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవాళ బాగున్నాం కదా, నేను కంగారు పడిపోక, నేను మిడిసి పడకండి ఎవరు కూడా. రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు అండి. చాలామంది పువ్వులు అమ్మిందరు, కట్టెలు అమ్మిన వాళ్ళు నేను చూశాను. చాలామందిని ఉన్నతమైన స్థితిలో ఉండి దేన స్థితికి వెళ్ళిపోయిన చాలా ఫ్యామిలీస్ నేను చూశాను. అహంకారం వల్ల, గర్వం వల్ల దేన స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళు నేను చూశాను. తిండి లేక బాధపడేవారిని నేను చూశాను. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలండి. తగ్గించుకునే వారి మీద దేవుని దృష్టి ఉంటుంది. నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తున్నావు కదా, మూల నుండి ఆ ప్రార్థన దేవుడు వింటాడండి. అండ్ ఇప్పుడు నేను ఉన్నానండి, మా ఇంట్లో మా 3 అంతస్తు బిల్డింగ్ కిందన ఉంటాను.
మా ఇంట్లో వాళ్ళు నేను ప్రార్థన చేసి చేయడానికి తెలియదు, కానీ నా ప్రార్థన ఎవరు వింటున్నారండి? దేవుడు వింటున్నాడు. అంటే పాస్టర్ గారు మీలా 3 అంతస్తులు మేడ లేదండి, మాకు 5 బెడ్రూమ్లు లేవంటే 1 బెడ్రూమ్లో ప్రార్థన చేసుకోండి. అంటే మాకేటో అందరం ఒక దగ్గర పడుకునేవాళ్ళు, ఒకే మంచం ఉండేది ఇంట్లో. ఆ మంచం మీద మా నాన్నగారు పడుకోవాలి, రాజు మా నాన్నగారు. కింద అందరూ వేసుకొని కింద పడుకునేవాళ్ళు. మరి అప్పుడు ప్రార్థన చేసుకునేవాళ్ళు. ప్రార్థన చేసుకోవాలని మనసు ఉండాలి, కానీ నీకు ప్రార్థన చేసుకోవడం ప్యాలెస్ అవసరం లేదు. ఎక్కడుంటే అక్కడ నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. నువ్వు ఎక్కడ ప్రార్థన చేసి అక్కడ దేవుని సన్నిధి వస్తుంది. ఏం చేయాలో తగ్గించుకోవాలి, తగ్గించుకోవాలి, తగ్గించుకోవాలి. ఎలాగండి? దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది తగ్గించుకోవాలి. దేవుడు నేను ఎంత స్థితికి తీసుకెళ్ళినా నువ్వు తగ్గించుకోవాలి. ఏంటి వాళ్ళు చూడండి, సేవకులు అంతా బ్రష్లు అయిపోయినాడు, బౌన్సర్స్ కావాలి. ఆడు హైదరాబాద్ ట్రంక్ పెట్టి పట్టుకెళ్ళి వెళ్ళినాడండి. ఆడి గురించి నాకు తెలుసు, ఆడు ఎప్పుడు నాకు ఎదురవుతాడని చూస్తుంటాను, ఇంటికి చెప్దామని. పనికి మళ్ళీ వెళ్ళండి వీళ్ళందరూ కూడా, అడ్రస్ లేనివాళ్ళు. ఆడికి ఇవాళ డబ్బు చూడగానే అడిగి ఏంటండి బౌన్సర్స్ కావాలి. ఆడు బౌన్సర్స్ ఉంటే కానీ పైకి రాడాడు, అందరికీ ఇంటర్వ్యూస్ కూడా, అందరితో మాట్లాడు. ఏంటి యేసుప్రభు గారు అలా మెయింటైన్ చేస్తే పుట్టుకుంటాడు బాగుపడతాడండి? యేసుప్రభు గారు అలా మెయింటైన్ చేస్తే కుష్ఠరోగి బాగుపడతాడండి? ఈ నెవర్ మెయింటైన్ దట్. ఆయన ఏమన్నారండి, యేసుప్రభు గారికి అనేకమైన పేర్లు ఉన్నాయి, మంచి బోధకుడని, అన్ని మంచి రకరకాల పేరు. నాకు నష్టమైన పేరు ఏంటి తెలుసండి? ఆయన పాపుల స్నేహితుడు అన్నారు. ఈజ్ అమౌంగ్ ద సిన్నర్స్. పాపుల మధ్యన సంచరిస్తున్నాడు, అదే ఇష్టం లేదు వాళ్ళకి. ఆ ధర్మశాస్త్రాలు పరిశీలన శాస్త్రం ఇష్టం లేదు, అదే మనం వెళ్ళకూడదు వాళ్ళ దగ్గర అంటున్నారు. ఈయన వాళ్ళ దగ్గరే ఉన్నాడండి. ఏంటి ఆ పాపంలో పట్టుబడిసి ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఆ ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళిందా? ఎవరి దగ్గరికి వెళ్ళింది? యేసుప్రభు దగ్గరికి వచ్చిందండి. నిజంగా ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి ఉంటే వాళ్ళతో కూడా చెప్పమంటాడండి. యేసుప్రభు దగ్గర రావడం వల్ల ఆవిడికి విమోచన వచ్చింది, రక్షణ వచ్చింది. కనుక మనకి ఏటి ఉండాలమ్మా? తగ్గింపు అనేది ఉండాలి. తగ్గింపు అనేది అంత ఈజీగా రాదండి, నువ్వు నటిస్తూ వచ్చేది కాదు తగ్గింపు. ఏంటి మెడలు వంచి దేవుడు ఆ తగ్గింపుకి నిన్ను తీసుకెళ్తాడు. అండి కడుపు నిండా తింటున్న వాడు ఏం చేస్తాడటమ్మా? తేనె పట్టిని తొక్కేసి వెళ్ళిపోతాడట. వాడికేం తెలియదండి, కష్టం అంటే ఏంటో తెలియదు. చెప్పాలి, మన పిల్లలకి మనం చెప్పాలి. చెప్పాలని ఉందా లేదా? బైబిల్ చెప్పమని ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి అంటే ఫరో గురించి చెప్తాడు రోమపత్రికలో మనం ధ్యానించాం. వాడు ఫరో సాక్షికరంగా ఉన్నాడు ప్రపంచానికి. ఏంటి అవాళ అంత శ్రమలు పెట్టకపోతే ఇశ్రాయేలీలు ఆ సాక్షి ఉండదు ఇవాళ ప్రపంచంలో. ఇవాళ పస్కా పండుగ మనం చేసుకోం ఇవాళ. కనుక ఆ శ్రమలలో బాధల్లో నేను దేవుడు ఏం చేస్తాడండి? పైకి తీసుకొస్తాడు. ఏంటి నశించుచున్న ఆ బంగారము ఏటవుతుందండి? మేలిమిగా బంగారంగా మార్చబడుతుంది. కనుక నీ కష్టాలు నీ శ్రమల్లో నువ్వు నిరుత్సాహపడద్దు, కానీ దేవుడి దగ్గర రా. ఎలా రావాలి? ఏం దేవుడా తెలీదా నేను బాధపడుతున్నానని? ఏం చేస్తున్నావు? కాపాడవు. అది కాదు. ఏంటంటే తను తాను బహుగా తగ్గించుకొని, లాస్ట్ మాట చదవండి అమ్మా. అది తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆయన అతని విన్నపములు అంటే మనస్సు విన్నపములు ఆలకించి యెరూషలేముకి అతని రాజ్యంలోనికి అతని తిరిగి మరలా తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని తెలుసు. అంటే ఈ మధ్యలో నేను వెరైటీ ప్రేయర్ చేస్తున్నాను నెల నుంచి. ఇంతవరకు యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి అని చేసుకోండి, కానీ నా ప్రేయర్ స్టైల్ మార్చేసాను. ఎత్తుకోవడమే ప్రేయర్, అలాగే ఎత్తుకున్నాను. ద గాడ్ ఆఫ్ యావే, ద గాడ్ ఆఫ్ జీసస్, ద గాడ్ ఆఫ్ హోలీ గోస్ట్ అని ప్రారంభిస్తున్నాను. 3 గాడ్స్ ఆర్ విత్ మీ. తండ్రి ఉన్నాడు నా దగ్గర, పరిశుద్ధాత్మ ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు. ముగ్గురు సిద్ధాంతాలు వేరు, ఒకటే, ముగ్గురు ఒకటే. యెహోవా దేవుడి సిద్ధాంతం ఏంటండి? పంటికి పన్ను కంటికి కన్ను. యేసు ప్రభు సిద్ధాంతం ఏంటండి? కుడి చెంప కొడితే ఎడమ చంపి. పరిశుద్ధాత్మ సిద్ధాంతం అంటే పాపాలు ఒప్పింపు చేయడం. ఇప్పుడు నాకేంటంటే ఈ మూడింటి మీద ప్రేయర్ చేస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర హై పవర్ ఉందన్నమాట. నా దగ్గర హై పవర్, ఫాదర్స్ పవర్, సన్స్ పవర్ అండ్ హోలీ గోస్ట్ పవర్ ఉంది. పవర్ని ఎగ్జిక్యూట్ చేయాలండి. మాస్టర్ గారు తెలుసా మధ్యలో కత్తిని అలాగా జార్జ్ చేస్తాడు. ఒకసారి మళ్ళీ కరెక్ట్గా కట్ అవుతుందో లేదు చేస్తాడు. దానికి విశ్వాసంతో పోల్చి ఎలా మీ విశ్వాసాన్ని మీరు పరీక్ష చేసుకోండి. టెస్ట్ యువర్ ఫెయిత్. అలాగే ఎవరైనా టెస్ట్ చేసుకున్నారా ఫెయిత్ని? గిద్యోను చేశాడు కదా, గిద్యోను చేశాడు. యూ హ్యావ్ రైట్ టు టెస్ట్. నేను అడుగుతానండి దేవుడిని. మా ఇల్లు యూనివర్సిటీ క్యాంపస్ చివరిలో ఉంటుందండి, ఓపెన్ ప్లేస్ కదా. ఉరుములు గిరుములు వచ్చేస్తే ఆ మొత్తం టీవీలు గీవులు అన్నీ పోతాయి. ఉరుము రాగానే నిలబడి ప్రార్థన చేస్తాను. యూ థండర్, ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, గో అవే ఫ్రమ్ హియర్ అంటుందండి.
ఓ ఉరుమా ఏ సునామలో గతిస్తాను వెళ్ళిపో అని చెప్తానండి. మా అబ్బాయి అంటే డాడీ కనెక్షన్లో ప్లగ్లో ఏం తీయొద్దు, ఉరుము రాదు ఇటు అని చెప్తానండి. ఉరుము వస్తే ఏంటవుతుందో తెలుసా, మొత్తం టీవీలు అన్నీ పోతాయి మొత్తం. మీకు హక్కు ఉందా లేదా? ప్రకృతిని గద్దించే హక్కు మీకు ఉందా లేదా? స్వస్థత చేసే హక్కు ఉందా లేదా మీకు? సువార్తికులారా, మీ ఇంటి పక్క వాళ్ళ గురించి ఎవరికి స్వస్థతకి వెళ్ళి ప్రార్థన చేశారంటే నాకే స్వస్థత లేదు పాస్టర్, నేను లేట్ చేస్తానంటారా? ఓ విశ్వాసులారా, ఎవరికైనా వెళ్ళి ప్రార్థన చేస్తారా స్వస్థత గురించి? అదేంటండి నేను యేసుప్రభుని ఏంటని చేయడానికి అంటారా? యేసుప్రభు ఏం చెప్పాడండి? నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేసిన వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే జ్వరం పోవాలి, నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత రావాలి, నువ్వే రోగాలతో నువ్వేం చేస్తావు వాళ్ళకి? కనుక దేవుని శక్తిని మనం కలిగి ఉండాలి. లాస్ట్ అండి, అత్యల్ప మనుషులకు ఆధిక్యత, అంటే ద హానర్ టు ద డౌన్ ట్రోడన్ పీపుల్. అత్యల్ప మనుషులకు ఆధిక్యత. ఆడే వాడి గురించి పెద్ద లెక్క పెట్టుకోవాల్సిన పని లేదండి. ఆవిడ మనుషుల్లో లెక్కలో రాదండి. అంటే కొంతమంది చూడండి బంధువుల్లో వాళ్ళు పెద్ద లెక్కలో తీసుకోరాలి. అరే పెద్దమ్మని పిలుతా అంటే అబ్బాయి వాళ్ళు అంత లెక్కలో మనుషులు కాదండి అనేసి. అలాంటి అనుభవం మీకు ఉన్నాయి ఇక్కడ. మీ బంధువులు మీ లెక్కలేని పరిస్థితులు మీకు ఉన్నాయి ఒకప్పుడు. ఇప్పుడు ఏమంటున్నాడండి? అత్యల్ప మనుషులకు ఆధిక్యత. ఏంటండి, దేవుడు ఇందాక చెప్పిన జీరోని తీసుకొచ్చి హీరో చేసేస్తాడు. ఏ వ్యక్తినైతే మీరు తృణీకరిస్తున్నారో ఆ వ్యక్తినే మూలరాయిగా పెట్టేస్తాడు. మీరు ఆలోచించండి, మీ జీవితంలో ఏ వ్యక్తిని మీరు తోలను అడిగారో ఆ వ్యక్తిని వాళ్ళు గౌరవించవలసిన పరిస్థితి మీకు ఏర్పడింది. ఏ వ్యక్తి గురించి అయితే చులకనగా మాట్లాడారో ఆ వ్యక్తిని వాళ్ళు గణపరచవలసిన పరిస్థితి దేవుడు మీకు ఏర్పాటు చేశాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటే అత్యల్ప మనుషులకు దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం. దానియేలు 4:17. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహించాలని నిశ్చయించడో వారికి అనుగ్రహించేస్తాడు. ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులందరూ ఆయన నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకుంటే ఇలా రెండో భాగం చదువురండి. ఆయా రాజ్యములను చదవండి. ఆయా రాజ్యం జాగ్రత్తగా వినండి. ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులు అంటే పనికి మాలిన మనుషుల్ని ఆయన నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకోండి. అత్యల్ప మనుషులు ఏమంటే కోరెష్ అనే వాడి గురించి బైబిల్ గ్రంథం, పర్షియన్ రాజువాడు, వాడి గురించి బైబిల్ గ్రంథం రాస్తూ దావీదు గారు ఏమంటాడంటే, కోరెషుని మీరు సన్మానించండి, కోరెష్ మీద తిరుగుబడితే నా మీద తిరుగుబాటు చేసినట్టే అంటున్నాడండి. ఈ కోరెష్ అనేవాడు ఎవడండి? యెహోవా దేవుని ఆరాధించిన వాడు కాదు. కోరెష్ అనే మాటకి ఏంటంటే సైరస్, ఇంగ్లీష్లో సైరస్ కోరెష్ అనే మాటకు అర్థం ఏంటంటే సూర్యుడు, ప్రభాకరుడు, దినకరన్, ప్రభాకరుడు, సూర్యారావు, ఎంత సూర్యదేవతల పేర్లు ఇవన్నీ. కోరెష్ అనేవాడు యెహోవా దేవుని ఆరాధించిన చరిత్ర కూడా లేదు, కానీ దేవుడు అని గణపరిచాడు. కోరెష్ని గణపరచమంటున్నాడు. ఏంటి సార్ పాస్టర్ గారు, ఆడికి మనకి సంబంధం ఏంటండి? ఇశ్రాయేలీకి ఆడికి సంబంధం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఆ బబులోను చెరలో నుంచి విముక్తి చెందడానికి కారకుడు వాడు ఎంత గొప్ప రాజు అంటే వాడు యెషయా గ్రంథం రాస్తాడు. వాడి ప్రొఫెషన్ నుంచి రోకలు లేకయే మీరు ఆహారం తీసుకోండి అంటాడు. డబ్బులు పే చేయకుండా ఫ్రీ ఫుడ్, మీ దేవాలయంకి ఏటేటి కావాలని పట్టుకెళ్ళిపోమన్నాడు ఫ్రీగా. ఇశ్రాయేలీలు ఒక స్థాయిలో ఏమనుకున్నారంటే, మనం ఎదురు చూస్తున్న మెస్సే వీడేమో అని అనుకున్నారండి. అంతగా వాడు ఇశ్రాయేలుని ప్రేమించాడండి. గాడ్ ఆనర్డ్ హిమ్. దేవుడు ఆయన గణపరిచాడు. దేవుడు ఎవరిని గణపరుస్తాడు, ఎవరిని గణపరచకూడదు ఆయన ఇష్టం అండి. ఏంటి ఆలోచించి, మన దగ్గర ఒక పాప ఉండేది, 500 రూపాయలకి పని చేస్తుండేది ఒక దగ్గర. నేను ఆ దారామటి పోయినప్పుడు వెళ్ళి వాడిని పలకరించేవాడిని, అమ్మ బాగున్నావా, కొంచెంసేపు కూర్చొని మాట్లాడి. ఇవాళ ఆవిడ 7కి రాని మండుగురికి 5,000, 7,000, 8,000, 10,000 జీతాలు ఇస్తుందండి.
సో దేవుడు ఆయన ఎక్కడ తీసుకెళ్ళిపోయాడండి? ఆవేళ మామూలుగా మర్యాద లేకుండా పిలిచే ఒక వ్యక్తి వాళ్ళందరూ ఏమని పిలాలండి ఆవిడని? మేడం గారు అని పిలాలి. అంటే ఎవరు ఇచ్చారు ఆ స్థితి ఆవిడికి? ఇట్స్ గాడ్, దేవుడు ఇచ్చాడు ఆ స్థితి. ఏంటి ఇవాళ ఎక్కడో పనికి మాలను తీసుకొచ్చి దేవుడు గొప్ప స్థితి ఇస్తే వాళ్ళు ఏంటి చేస్తున్నారండి? బాన్సర్స్ కావాలడికి. ఏంటి ఆ చిట్టు వాసులో జీడి పెక్కలో కాల్చి అమ్ముకునేవాడిని వాళ్ళ ఉన్నత స్థితి దేవుడు తీసుకెళ్తే ఆడికి ఆ స్థితి కానీ జ్ఞాపకం ఉంటాడు, ఎంత క్రమశిక్షణగా ఉంటాడండి. ఏంటి ఇవాళ ఆ ట్రంక్ పెట్టి పట్టుకుని హైదరాబాద్కి వెళ్ళిన రోజు అడిగి జ్ఞాపకం ఉంటాడు. ఇవాళ బాన్సర్స్ని అడుగుతాడండి వాడు, బాన్సర్స్ని అడగడు వాడు. అంటే మనుషులు ఏమవుతున్నారంటేనండి, తిమోతికి రాస్తూ పౌలు గారు చెప్తాడు, దేవుని కంటే సుఖానుభవం కోరుకుంటున్నారు వీళ్ళు అంటున్నాడు. వాళ్ళే దేవుళ్ళు అయిపోతున్నారు వాళ్ళు. అంటే కొంతమంది మాట్లాడేటప్పుడు మర్యాద కూడా లేకుండా మాట్లాడతారండి. ఏసు ఏమన్నాడంటే అంటుంటాడు, ఏదో ఏసు ప్రభులు ఇంటి ముందు రోడ్లు తుడిచేవాళ్ళగా, ఏదో వీళ్ళు ఇంట్లో పని చేసేవాళ్ళగా ఏసు ఏమన్నాడంటే అంటుంటారండి. అండి ముస్లిమ్స్లో మనం అభినందించవలసింది ఏంటంటేనండి, ఏ ముస్లింతో మీరు వెళ్ళి మాట్లాడి అల్లా అని మనం అండవాడు అల్లా అని. ఆడు అల్లాని ఎలా చదివిస్తాడంటే అల్లా ఓ బిస్మిల్లా అంటాడు, అల్లా ఎలుల్లా అంటాడు, అంటే ఘనత వహించిన ఓ అల్లా అంటాడు. కానీ క్రైస్తవులకి ఎంత చులకనండి యేసు ప్రభు పేరంటే, యేసు ఏమన్నాడంటే అంటుంటారండి. ఏంటి ఆయన ఎవరు అనుకుంటున్నారండి? ఈజ్ అ క్రియేటర్, సృష్టికర్త, పరలోకాన్ని భూలోకాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన దగ్గర నువ్వు ఎలాగ ఉండాలండి? బహుగా తగ్గించుకొని ఉండాలి. అంటే రాజుల సముఖాలకి వెళ్ళినప్పుడు అంటే ఎవడో తల పైకి ఎత్తడానికి వీల్లేదు, రాజుల సముఖాలు తల దించుకొని ఉండాలి అందరూ కూడా. కనుక దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నేను బహుగా తగ్గించు. రెండో భాగం చదువు తల్లి. ఆయా రాజ్యం పైన, ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించున్నాడు. ఆయన సంగతి మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలా జరుగుతుంది. తెలుసుకోవాలి. నిన్నేం చేస్తాడండి? నీ ఇంట్లో నేను లెక్క చేయట్లేదు చిన్నపిల్లవాని, నీ ఇంట్లో నేను లెక్క చేయట్లేదు చిన్నపిల్లడు వాని, నీ భార్య నేను లెక్క చేయట్లేదు. కానీ నిన్నేమంటున్నాడండి? ప్రజలందరూ తెలుసుకునేలాగా నేను ఉన్నతమైన స్థితిలో కూర్చోబెడతానంటున్నాడు. ప్రజలందరూ తెలుసుకునేలాగా. ఏంటి ఆ పాప అందమైన పాప అండి, చిన్న దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చిందండి? 4 మెతుకులు తిందాం, చిన్నానికి వండి పెడదాం, మిగిలిన తిందామని వచ్చింది. కానీ దేవుడు ఆయన ఎక్కడ తీసుకెళ్ళాడండి? రాణి పోస్ట్ ఇచ్చేసాడు. తిన్నగా రాణి ఎందుకు చేసాడండి రాణిని ఆవిడ? దెర్ ఇస్ అ రీజన్. ఇశ్రాయేలులో మరణ శాసనాన్ని తొలగించడానికి ఆమె రాణిగా దేవుడు చేశాడు అక్కడ. కనుక ఇవాళ దేవుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించుకోండి, నేను చిన్నపిల్లని, మా తండ్రి మాకేం చేయలేడు, మా స్థితి చాలదు అని మీరేమనుకోకండి దయచేసి. దేవుడు మీకు ఉన్నతమైన స్థానాలు మీకు ఇస్తాడు, మీకు ఉన్నతమైన భర్తలు మీకు ఇస్తాడు, మీకు ఉన్నతమైన స్థితిగతులు దేవుడు కలిగిస్తాడు. మిమ్మల్ని ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద దేవుడు ఎక్కిస్తాడు. ఎప్పుడమ్మా? నలిగిన హృదయము, విరిగి నలిగిన హృదయము కలిగి ఆయన సన్నిధిలో మీరు బహుగా తగ్గించు. ఇవాళ దేవుడు ఇక్కడ ఉన్న మీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడాడండి. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నాలో దోషం లేదని నువ్వు అనుకుంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసమ్మా? నీవు మోసం చేసుకుంటున్నావు. ఇంకా స్పష్టంగా ఏం చెప్తుందంటే దేవుని వాక్యం, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడి మార్గము కలదు, తొదక అది నాశనానికి నడిపించేస్తుందని చెప్తున్నాడు. నువ్వు నాశనం అవడం వల్ల దేవుడికి సంతోషం కాదు తల్లి, నువ్వు ఆశీర్వదింపడాలి. ఇవాళ ఇక్కడ ఎందుకు నువ్వు కూర్చున్నావు అంటే దేవుని ఆశీర్వాదాలు పొందడానికే కూర్చున్నావు. రానున్న ఒక 5 సంవత్సరాల్లో నీ జీవితాన్ని ఊహించుకోలేవు తల్లి. అత్యున్నతమైన స్థితిలో దేవుడు నేను కూర్చోబెట్టబోతున్నాడు. నీ కుటుంబ స్థితి గతులకు మించి దేవుడు నేను ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టబోతున్నాడు. నీ తల్లిదండ్రుల జీవితాలకి అత్యున్నతమైన స్థితిలో దేవుడు నేను నిలబెట్టబోతున్నాడు. అది ఎలాగ ప్రభా? నువ్వు దేవుని ప్రశ్నించవలసిన పని లేదు. గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ దిస్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. ఈ అద్భుతం నీ జీవితంలో దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే విరిగి నలిగిన మనసుతో దేవునికి లోబడు. యేసయ్యా నీవే నా దిక్కు తండ్రి, నా తల్లిదండ్రులు చేయలేని కార్యాలు నా జీవితంలో చేసే దేవుడు నీవే నాయనని ప్రార్థించేయండి. దేవుడు మిమ్మల్ని అత్యున్నతమైన స్థితిలో కూర్చోబెడతాడండి. అల్ప మనుష్యులకు ఆధిక్యత. మనుష్యులు నిన్ను చూసి ఆశ్చర్యపడేలా దేవుడు నేను దీవిస్తాడు తల్లి. నువ్వు తగ్గించుకో ప్రభు సన్నిధిలో.
ఎవరి మట్టుకు వాళ్ళు ప్రార్థన చేసుకోండి, ఎవరి మట్టుకు వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ఇవాళ దేవుడు నాతో మాట్లాడాడు పాస్టర్ గారు. నేను అనుకుంటున్నాను తగ్గించుకోవాలని అవటలేదు. నాకు తగ్గింపు జీవితం అవసరం పాస్టర్ గారు. ఆ తగ్గింపు లేకపోవడం వల్ల అనేకమైన ఆశీర్వాదాలు నేను కోల్పోయాను. ఇప్పటికే ఇవాళ అయినా సరే నన్ను నేను తగ్గించుకొని, బహుగా తగ్గించుకొని ఆ మహిమలోనికి ఆశీర్వాదానికి వెళ్ళే బిడ్డగా నేను ఉండాలని ఆశిస్తున్నాను అన్నవాళ్ళు మీ కుడి చేయి నాకు చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. సిగ్గుపడవలసిన పని లేదు. పైకెత్తండి. మహాపరిశుద్ధ యేసయ్య కృపమేడ ఇవాళ చేతులు ఎత్తిన బిడ్డలు నేను కూడా ఎత్తుతున్నాను ప్రభువా. నాయన మమ్మల్ని అందరినీ ప్రభు కనికరించి కృప చూపండి. చేతులు ఎత్తని బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మమ్మల్ని మేము బహుగా తగ్గించుకొని మీ అత్యున్నతమైన దీవెన పొంది మీ సేవలో ముందుకు సాగే కృప నాకు మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.